మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మేమున్నా లేకపోయినా ఇంట్లో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇన్ని రోజులు నేను బాధపడింది ఒక ఎత్తన్నయ్యా, కానీ మీరంటూ లేకపోతే నా బాధ ఇంకో విధంగా ఉంటుంది. మీకు దండం పెడతాను, దయచేసి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్న ఆలోచన మానేయండి అన్నయ్య. నిజానికి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నది నీ గురించి. మేమిక్కడ లేకపోతేనే నీకు మంచి జరుగుతుందేమో అని అనిపించింది, అందుకే వెళ్ళిపోవాలని అనుకున్నాం. కానీ వెళ్తే నీ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది. మరి అన్నీ తెలిసి కూడా ఎలా వదిన వెళ్ళిపోవాలనుకుంటున్నారు? మీరు నా గురించి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పారు, నేను చెప్తున్నాను కదా, దయచేసి వెళ్ళొద్దు. లేదు, మీరు ఇప్పటికే వెళ్ళాలనుకుంటే చెప్పండి, నేను మీతో పాటు వస్తాను. శౌర్య, ఇలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే చివరికి ఇంట్లో గోడలు తప్ప మనుషులనే వాళ్ళు ఉండరమ్మా. కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళాలనుకున్నాం, ఇంట్లో వాళ్ళు ఆపటం వల్ల నిర్ణయం మార్చుకున్నాం. సరే, మేము ఎక్కడికి వెళ్ళాం, నువ్వింక దీని గురించి బాధపడకు. మాధవ, మనం వెళ్ళిపోతేనే ఈ పెళ్లి జరుగుతుంది అనుకున్నాం, కానీ వెళ్ళొద్దు అంటున్నారు. మనం వెళ్ళకపోవడం వల్ల ఈ పెళ్లి ఎక్కడ ఆగుతుందో అని భయం వేస్తుంది. వాళ్ళ మాట గౌరవించి ఇక్కడే ఉండిపోవాలో లేదా మన భయానికి భయపడి దూరంగా వెళ్ళిపోవాలో ఏమీ అర్థం కావడం లేదు. నీ వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఒక్కొక్కరి నిర్ణయం ఒక్కో విధంగా ఉంటుంది. నాకే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు భూమి. మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు, మీరు ఇక్కడ ఉండండి చాలు. మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది.